జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యంతో పని లేదన్నట్టు సురేష్ బాబు గారి గురించి మనందరికీ తెలుసు. ఇండస్ట్రీలో 1 year నుంచి 40 years ఈ అడ్వకేట్ ఇండస్ట్రీలో వాళ్ళందరికీ సురేష్ బాబు గారు బాగా తెలుసు. వారి గురించి మాటలకు అందని భావాలు మంచి మనుషులు చెబుతాయని నేను కోర్టుకి రాగానే నన్ను బాబురావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, పుల్లయ్య గారు కానీ నన్ను చూడంగా నవ్వేవారు. అంటే సార్ యొక్క అలవాట్లని వాళ్ళకి పుణిపుచ్చుకున్నారు. ఈరోజు వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తుంది సార్ చనిపోవడం వల్ల వారు ఎంత బాధపడుతున్నారు. సార్తో చేకూరి కాసే గారు నన్ను సార్ వాళ్ళ ఆఫీస్కి నన్ను 92లో ఇంటర్వ్యూ చెప్పారు. వారి దగ్గరికి ఉన్నాను, కానీ నేను వ్యవసాయం చేసుకుందామని చెప్పేసి తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగింది. మళ్ళా 30 years తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తున్నాను. సార్ యొక్క అనుయాయులు, సార్ యొక్క సహచరులే అనాలి, ఎందుకంటే 30 సంవత్సరాలు కలిసి ఉంటే సహచరుల కింద లెక్క, జూనియర్లు ఉండరు. వారి సాన్నిహిత్యం ఇప్పుడు ఉన్న జూనియర్స్కి చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ సురేష్ బాబు గారి భావాలని ఇప్పుడున్న జూనియర్స్కి, ఎందుకంటే 30 years ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎలా అయితే సార్ గురించి చెప్పినారో మీ గురించి కూడా జూనియర్స్ చెప్పగలిగే రోజు వస్తుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆ రోజు మిత్రుడు మాకు కోర్టు గుమస్తాగా ఉన్నారు, మాకు సార్ గుమస్తాగా ఉన్నారు. రూపాయి ఖర్చు రూపాయి కూడా లేకుండా ప్రసాద్ గారు అయితే కోర్టు గేటు వారే తీసి వారే వేసేవారు. నాకు తెలిసి అంత సిన్సియర్గా జీవి ప్రసాద్ గారిని గమనించాను నేను. అంత నిబద్ధతతో పనిచేయడం వల్ల ఆర్థికంగా ఎదగలం. వీఆర్ ద సోషల్ ఇంజనీర్స్. ఈ ప్రస్తుతం సురేష్ బాబు గారు లాంటి సీనియర్స్ ఉన్న లేవు అని సగం మంది ఉన్నారు. దాని మూలన ఈ ప్రొఫెషన్లోకి జూనియర్స్ రావాలంటే భయపడుతున్నారు, ఎందుకంటే ఫుడ్ వెళ్ళాలి వాళ్ళకి. అది ఇప్పుడు ఉన్న సీనియర్స్ జూనియర్స్ విషయంలో కొంచెం లిబరల్గా ఉండగలిగితే సమాజంలో మన సోషల్ ఇంజనీర్స్ ఎక్కువ వస్తే గ్రామాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళకి మంచి చెప్పేవాళ్ళు లేదు. సెల్ ఫోన్ బాగు చేసేవాడు ఉన్నాడు, టీవీ బాగు చేసేవాడు ఉన్నాడు, ఇల్లు కట్టేవాడు ఉన్నాడు, కానీ మనసుల్ని బాగు చేసేవాడు, మనుషుల్ని కలిపేవాడు లేడు. అది మన అడ్వకేట్ వల్లనే సాధ్యమవుతుంది. ఆ అడ్వకేట్స్ ఈ వృత్తిలోకి రావాలంటే ముందు మనకు ఫుడ్ వెళ్ళాలి. ఫుడ్ వెళ్ళాలంటే మీ సురేష్ బాబు గారి యొక్క జూనియర్స్గా ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ జూనియర్ని కూడా అలానే చూస్తూ సురేష్ బాబు గారి భావాన్ని ఇంకా ముందు తరాలకు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.